హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. బార్లీ వీడియోస్ అయితే రాకైతే 1 వీక్ అలా అవుతుంది కదా. ఈరోజు అయితే వీడియో అయితే మాత్రం సండే కదా, కొంచెం లేజీగా ఉంది బ్రెయిన్ అంతా. అందువల్ల ఏంటంటే కొంచెం లేజీగానే అయితే మాత్రం రోజు జరుగుతూ వచ్చేసింది. ఈరోజు కొంచెం ఏంటంటే వీడియో కూడా కొంచెం లేట్ అవుతుంది, లేట్గానే పెడుతున్నాను. ఇంకైతే మాత్రం అసలు మ్యాటర్లోకి అయితే వచ్చేసాను. ఇంకేంటంటే బర్రెలు ఎక్కువ నీళ్ళు తాపేసి పాలు తీస్తే శాతం తక్కువ వస్తుందా, లేకంటే ముందే పాలు తీస్తే శాతం ఎక్కువ వస్తుందా అనేది అయితే ఈరోజు టాపిక్ అయితే మాత్రం. అసలు ఏది నిజమంటారో ఏది అబద్ధం అంటారో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అయితే మాత్రం నేనైతే ఒకసారి అయితే టెస్ట్ చేశాను, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి. అయితే మాత్రం ఒకరోజు అయితే బర్రెలు నీళ్ళకి ఇప్పకముందే పాలు తీసాను. ఆ రోజు అయితే శాతం అయితే బాగానే వచ్చేసింది. సరే అని చెప్పేసి ఇంకో రోజు కూడా అలాగే ట్రై చేశాను, కానీ తర్వాత రోజు అయితే శాతం నార్మల్గా వచ్చింది. మళ్ళీ తర్వాత రోజు అయితే గమనించాను, నీళ్ళకి ఇప్పాక బర్రెలని అయితే సాయంత్రం నీళ్ళకి ఇప్పేసి అవునైతే పాలు తీసాను. ఆ తర్వాత ఏంటంటే శాతం ఒక రోజు అయితే మాత్రం ఎక్కువే వచ్చింది, తర్వాత రోజు అయితే మాత్రం మళ్ళీ నార్మల్గా వచ్చింది. నాకైతే డిఫరెన్స్ అయితే అర్థం కాలేదు. ఇంకా నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే నీళ్ళలో అయితే ఏమి ఉండదేమో అనుకుంటున్నాను. మనం మేపేదాన్ని బట్టేసి మళ్ళీ వచ్చేసి ఒక్కొక్క బర్రె ఏంటంటే ఒక్కొక్క బర్రె పాలు ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందంట, ఒక్కొక్క బర్రె పాల దగ్గర ఏంటంటే ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుందంట. దాన్ని బట్టి అయితే మాత్రం శాతం వచ్చేది రాంది అయితే ఆధారపడి ఉంటుందంట. బర్రె నీళ్లు తాగని దాన్ని బట్టి కాదని మాత్రం నేనైతే అనుకుంటున్నాను. ఇంతకు మీరేమంటారో కామెంట్ చేయండి. ఏంటంటే నీళ్లు దాపే దాంట్లో కూడా తౌడు కొంచెం చెక్క ఎక్కువ కనబడడం వల్ల ఏంటంటే ఫ్యాట్ అయితే బాగా వస్తుందంట శాతం అయితే మాత్రం. ఇంకా ఎందుకనో కానీ నిన్న బర్రె నీళ్ళకి ముందైతే మాత్రం పాలు తీస్తే శాతం అయితే బాగా వచ్చింది. ఒక్కొక్క రోజు అయితే 12 ఏళ్ళకి ఇప్పకముందే పాలు అయితే తీస్తాను. ఎందుకనో కానీ అర్థం కాదు, కానీ సాయంత్రం కాడ అదే బర్రె, ఉదయం కాడ అదే బర్రె, కానీ సాయంత్రం వచ్చినట్టు మాత్రం శాతం అయితే మాత్రం ఉదయం కాడ రావట్లేదు. సాయంత్రం ఎక్కువ శాతం వస్తుంది, ఉదయం అయితే మాత్రం కొంచెం తక్కువే వస్తుంది. అదైతే దేనివల్ల అనేది అయితే మాత్రం అర్థం కాలేదు. ఉదయం కూడా ఈ మధ్య వచ్చేసి బర్రెలు నీళ్ళకి ఇప్పకుండానే తీస్తున్నాను, కానీ నీళ్ళల్లో ఉన్నట్టు లేదు నాకైతే. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం నేనైతే ఇది ఇలా అనుకుంటున్నాను, తినే గడ్డిని బట్టి అయితే మాత్రం శాతం వస్తుందని. బర్రెలు మాత్రం పొలానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా శాతం అయితే పెరుగుతుంది. తరి బర్రెలు అప్పుడు కొంచెం శాతం అయితే కొంచెం ఎక్కువ వస్తుంది. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. దీని గురించి అయితే మాట్లాడదాం అనుకున్నాను. నాకే అసలు వీటిలో అయితే అర్థం కాదు. మీకేమైనా తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. సరే మరి ఫ్రెండ్స్, ఉంటానైతే. బాయ్ బాయ్.